Greetings to you all in the glorious name of our Lord and Savior Jesus Christ. మహిమాయుక్తమైన యేసుక్రీస్తు ప్రభువారి నామములో మీ అందరికీ కూడా శుభములు చెప్తూ ఉన్నాను. I also personally thank you all for praying for me and for our family and the ministry. నా కొరకు, నా కుటుంబం కొరకు, నా పరిచర్య కొరకు మీరు ప్రార్థించినందుకు వ్యక్తిగతంగా మీకు వందనాలు చెప్తూ ఉన్నాను. We are going through a crucial time as a family. కుటుంబ పరంగా ఎంతో క్లిష్టమైన పరిస్థితుల గుండా వెళ్తూ ఉన్నాం. But the abundant grace of God is with us. ఎంతో అత్యధికమైన దేవుని కృప మాతో కూడా ఉంది. So we depend upon your prayers. అందుకనే మీ ప్రార్థనల మీద ఆధారపడుతూ ఉన్నాం. We all are going through a crucial time. మనం అందరము కూడా క్లిష్టమైన పరిస్థితుల్లోనే ఉన్నాం. The glorious church is going through a crucial time. మహిమాయుక్తమైన దేవుని సంఘము చాలా క్లిష్టమైన పరిస్థితుల గుండా వెళ్తుంది. But praise God, it is only for a short time. అయితే దేవునికి స్తుతులు చెల్లిద్దాం, ఎందుకంటే ఇదంతా కూడా చాలా క్లుప్తమైన సమయము కొరకే. We are not here in this evil world for a long time. ఈ దుష్ట లోకములో మనం ఏదో దీర్ఘకాలము ఉండేవారము కాదు. We have a glorious hope. మనకి ఎంతో మహిమాయుక్తమైన నిరీక్షణ ఉంది. Glorious inheritance is waiting for us. మహిమాయుక్తమైన స్వాస్థ్యము మన కొరకే కనిపెట్టుకొని ఉంది. In that light we are going to meditate the word of God. ఆ వెలుగులో మనము దేవుని వాక్యాన్ని ఇప్పుడు ధ్యానించుకొని ఉంటున్నాం. Time and again I always preached about salvation. పదే పదే నేను మీతోటి రక్షణ గురించే బోధిస్తూ ఉంటాను. It's a small word. అది చాలా చిన్న పదమే. It takes our lifetime to understand. కానీ మన జీవిత కాలము దాన్ని అర్థం చేసుకోవడానికి సరిపోదు. Book of Hebrews, the author says it's a great salvation. హెబ్రీయులకు రాసిన పత్రికను రచించిన గ్రంథకర్త ఇది గొప్ప రక్షణ అని చెప్తూ ఉన్నాడు. John says he could not explain the love of God. It says God so loved the world. యోహాను ఆయన దేవుని ప్రేమను ఎలాగ వివరించాలో తెలియక దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని రాసుకుంటూ వస్తున్నాడు. Certain spiritual things are beyond our knowledge. దేవుని గురించిన ఆత్మీయ సంగతులు ఇవన్నీ కూడా మన ఊహనికి అందకుండా We ఉన్నాయి. are mortals. మనమంతా చనిపోయేవారమే. Now we have this sinful body existing in us. మనలో ఈ పాపపూరితమైన దేహము కలిగి ఉంటున్నాం. We have a sinful nature. మన స్వభావమే పాపము. To understand all these things, ఇవన్నీ కూడా గ్రహించడానికి we need a revelation. మనకు ఒక ప్రత్యక్షత అవసరము. A spiritual strong life. ఆత్మీయమైన సజీవమైన జీవము. Until unless we don't understand these things, అది మనం అర్థం చేసుకోకుండా ఉంటే we will never ever worship this glorious Lord. ఈ మహిమాయుక్తమైన దేవుణ్ణి మనము ఎన్నటికీ ఆరాధన చేయలేని వారమే. So for a short time we'll look into the word of God. అందుకని ఒక క్లుప్త సమయం కొరకు దేవుని వాక్యాన్ని చూసుకుందాం. I'm not going to take much time now. ఎంతో సమయం నేను ఇప్పుడు తీసుకోను. You're all matured believers. మీరందరూ కూడా ఎదిగి ఉన్న విశ్వాసులే. So we'll just focus on the few words which we may not meditate upon much, but you yourself will understand. కొన్ని వాక్య భాగాలు మనం చదువుకుంటున్నప్పుడు దాని గురించి ఎంతోసేపు ధ్యానించము గాని మీరు చదువుతున్నప్పుడే వింటున్నప్పుడే దాన్ని మీరు అర్థం చేసుకోగలుగుతారు. Turn with me to book of Revelation. నాతో కలిసి ప్రకటన గ్రంథం చూడండి. Revelation chapter 7 please. ప్రకటన 7వ అధ్యాయం అండి. Revelation chapter 7 ప్రకటన 7వ అధ్యాయం and verse 9 to verse 12 we all will read together. 9వ వచనం నుండి 12వ వచనం వరకు మనమందరము కలిసి చదువుకుందాం. అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశములో నుండి ప్రజలో నుండి ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టల చేత పట్టుకుని సింహాసనము ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలబడి సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. దేవదూతలందరూ సింహాసనము చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూను నిలవబడి ఉండిరి. వారు సింహాసనము ఎదుట సాష్టాంగపడి ఆమేన్, యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమని మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు బలము కలుగును గాకని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. ఆమేన్. కొలస్సీయులకు రాసిన పత్రిక chapter 1. మొదటి అధ్యాయం. Colossians chapter 1. కొలస్సీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. From verse 13 to verse 16 please. 13వ వచనం నుంచి 16వ వచనం వరకు We all will read together. ఇది కూడా మనం కలిసి చదువుకుందామండి.
ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్యనివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలైనగా ఆకాశముందున్నవనియు భూమి అందున్నవనియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టియు సృజింపబడెను. Philippians chapter 2. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. Philippians chapter 2, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం verse 6 to verse 9. 6వ వచనం నుండి 9వ వచనం వరకు. మనకి తెలుగులో 10 కూడా కలిసి ఉంది. 6 నుండి ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణమును పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతివాని మోకాలును యేసు నామమున వంగునట్లును. Hebrews chapter 2, this is our last time. చివరి భాగము హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. Hebrews chapter 2, హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం verse 9 and 10, we all will read together. 9-10 వచనాలు మనమందరము కలిసి చదువుకుందాం. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. ఎవని నిమిత్తము సమస్తము ఉన్నవో ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. Shall we look to the Lord for help? దేవుని వైపు సహాయం కొరకు చూసుకుందాము. Most glorious God, అత్యున్నతంగా మహిమాయుక్తమైన దేవా, in the glorious name of our Lord and Savior Jesus Christ, we come into the most holy place. మహిమాయుక్తమైన యేసుక్రీస్తు ప్రభువారి నామములో అతి పరిశుద్ధ స్థలములోనికి మేము వస్తూ ఉన్నాం. Though we are frail, unworthy, undone, mortal, wretched, miserably lost, many times we have grieved thee, but yet thou hast given us the grace, the privilege, and the entrance into thy holy place through the blood of the Lord Jesus Christ. ఎంతో అల్పులము, బలహీనలము, పాపులము, దుష్టత్వంలో ఉండిన వారము, మిమ్మల్ని బాధించిన వారము అయినప్పటికీ మీ యొక్క మందిరంలోనికి సన్నిధిలోనికి మీరు కాచిన ప్రశస్తమైన రక్తము ద్వారా మాకు ప్రవేశం అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. Thou art the most high and the holy and a God who is a consuming fire. మీరు ఎంతో ఉన్నతమైన అద్వితీయుడమైన దహించు అగ్ని వంటి దేవుడవు. We are not able to understand thy greatness because we are in this evil world, we are mortals. ఈ దుష్ట లోకంలో మేమెంతో కొద్ది కాలం బ్రతికే వారిగా ఉండాము కాబట్టి మీ గొప్పతనాన్ని మేము ఇంకా అర్థం చేసుకోకుండా ఉంటున్నాం. The table in thine house reminds us the divine love thou hast manifested for us. ప్రభా, మా మధ్య ఉన్న ఈ బల్ల మీరు మా కొరకు కనపరిచిన మీ దివ్యమైన ప్రేమను చూపిస్తూ ఉంది. Thank you, Lord, for our Lord's body was broken, his blood was shed. ప్రభా, మా ప్రభు వారి దేహము నలుగొట్టబడి తన రక్తము చిందించబడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. His ప్రభు, death, burial and resurrection has brought a glorious change in our lives and given us a hope that we are going to spend our eternity with thee. ఆయన మరణము, భూస్థాపన, పునరుద్ధానము అది ఎంతో మహిమాయుక్తమైన నిరీక్షణ మా జీవితంలో కలిగించి తద్వారా నిత్యత్వములో మీతో పాటు ఉంటాము అన్న శుభప్రదమైన నిరీక్షణ అనుగ్రహించినది. In the past year they were with us as our Emmanuel God. ప్రభా, గతించిన సంవత్సరంలో ఇమ్మానుయేలు దేవుడుగా మీరు మాతో ఉండినారు. Thank thee, Lord, for thou art our refuge who have thrust out the enemy before us. ప్రభా, మా శత్రువును మా ముందు ఓడించి మాకు కేడిముగా ఉన్నందుకు వందనాలు. Like a good shepherd thou hast led us into the paths of righteousness. ప్రభా, మంచి కాపరిగా నీతియుక్తమైన మార్గములలో మమ్మల్ని నడిపించినారు. In the due time, according to your time, you're going to send the Son of God for us into the mid heavens, where we shall be caught up to be ever with him and ever with thee. తగిన కాలంలో మీ నిర్ణయ కాలమందు
ప్రభువా మీ యొక్క కుమారుని మా కొరకు పంపించి మధ్యాకాశములో ఆయనతో పాటు మేము కూడా ఎత్తబడులాగున మీరు చేయనందుకు వందనాలు. Having all these things, we have come into your house as thy people. ఇవన్నీ కూడా ఎరిగిన వారమై మీ ఇంటిలోనికి మీ ప్రజలుగా వచ్చి ఉన్నాం. Many are watching also on the online. ప్రభువా ఆన్లైన్ మాధ్యమం ద్వారా అనేక మంది వీక్షిస్తూ ఉన్నారు. And we glorify thy name because you are expecting a spiritual worthy worship which is of truth. ప్రభా సత్యమైన ఆత్మీయమైన ఆరాధన మీరు మా నుండి ఆశిస్తూ ఉన్నందుకు మీకు మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. We bow our heads and we offer a worship in the glorious name of our Lord and Savior Jesus Christ. మా తలలు వంచి మా ఆరాధన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి అద్వితీయంగా హెచ్చింపబడిన నామములో అర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. Can someone read this? The last one. I have not seen. ఎవరైనా ఇక్కడ వెనకాల వాగ్దానాల్లో ఉన్న చివరి వాగ్దానాన్ని చదవగలరా? Very quickly and loudly, any language. త్వరగా ఏ భాషలో అయినా గట్టిగా బిగ్గరగా చదవండి. దేవుడు తన ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరచెనో అది కంటికి కనపడలేదు. The next verse. దాని తర్వాత వచనం ఒకటి ఉంది. The 9, this is 9, right? 10, I'm saying 10. ఓకే. Through his spirit. ఆయన ఆత్మ ద్వారా. Now what John saw here, ఇక్కడ యోహాను ఏం చూసినాడు? come back to Revelation chapter 7. ప్రకటన గ్రంథానికి తిరిగి రండి. Now this is a glorious, wonderful book. ప్రకటన 7వ అధ్యాయం. ఇది చాలా అద్భుతమైన గ్రంథం. It speaks of our glorious future. ఇది మన మహిమాయుక్తమైన భవిష్యత్తు గురించి చెప్తుంది. Gives a glorious revelation of Lord Jesus Christ. యేసుక్రీస్తు వారి యొక్క మహిమాయుక్తమైన ప్రత్యక్షతను మనకు It అనుగ్రహిస్తుంది. speaks what is the destiny of the evil one, the Satan. ఈ సాతాను ఈ దుష్టుని యొక్క అంతం ఏమై ఉంటుందో అది చెప్తుంది. Speaks about the glorious kingdom of Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు వారి మహిమాయుక్తమైన రాజ్యము గురించి చెప్తుంది. Or the 1000-year millennium kingdom. 1000 సంవత్సరాల ఆ పరిపాలన గురించి చెప్తుంది. Also explains how the glorious church will rule and reign with the Lord Jesus. మహిమాయుక్తమైన సంఘము అది దేవునితో పాటు ఉండి ఎలాగ పరిపాలించబోతుందో చెప్తుంది. Speaks about the new heaven, the new earth, new Jerusalem. నూతన ఆకాశము, నూతన భూమి, నూతన యెరూషలేము గురించి చెప్తుంది. Eternity. The నిత్యత్వము. glorious people are going to be with the Lord. ఈ మహిమాయుక్తమైన ప్రజలందరూ కూడా నిత్యత్వం వరకు దేవునితో సహా ఉండే వారిగా ఉన్నారు. That's what John is saying here. అదే యోహాను ఇక్కడ చెప్తూ ఉన్నాడు. He saw a glorious worship. ఇక్కడ ఎంతో మహిమాయుక్తమైన ఆరాధన ఆయన చూస్తూ ఉన్నాడు. In 9th verse he says, 9వ వచనంలో "Know a great multitude which no man could number." ప్రతి జనములో ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. ఎవరు లెక్కింపజాలని. ఎవరు లెక్కింపజాలని. Huge multitudes of people. అంటే లెక్కింపజాలనంత గొప్ప సమూహము, ప్రజల సమూహము. Who are these people? ఎవరు ఈ ప్రజలు? They are from different nations. వారంతా వేరు వేరు ప్రాంతాల నుండి, వంశంలో నుండి. Kingdoms, people, tongues stood before the throne and before God and the Lamb, and they are worshiping the Lord. ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రతి ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై. Look at the uniqueness of their worship. ఇక్కడ ఎంత భిన్నమైన ఆరాధన వారు చేస్తున్నారో గమనించండి. ఏం చెప్తున్నారు? With a loud voice, వారు ఎంతో గొప్ప స్వరముతో, salvation to our God sitteth upon the throne and unto the Lamb. 10వ వచనము, సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. Revelation 1:10 says, ప్రకటన 1వ అధ్యాయం 10వ వచనంలో, you don't have to look into the word of now don't have to remove keep on looking into the scriptures. I'll just say it. ఆ వచనాన్ని మనం ఇప్పుడు చూసుకోవట్లేదు కానీ నేను చెప్తున్నది ఆలకించండి. You know what John says? యోహాను ఏమంటున్నాడో తెలుసా? I was in the spirit. నేను ఆత్మలో కడుగబడినాను. On the Lord's day. ఆ ప్రభు దినమందు. Here he saw a great multitude. ఇక్కడ గొప్ప జన సమూహాన్ని ఆయన చూసినాడు. Saw God in his glory. ఆయన దేవుడు ఆయన మహిమను చూసినాడు. He saw the glorious Lord Jesus Christ. మహిమాయుక్తమైన యేసుక్రీస్తు ప్రభువుని ఆయన చూసినాడు. And then here he sees the Lamb's work. ఇక్కడ ఆయన గొర్రె పిల్లను చూస్తూ ఉన్నాడు. And the people who are worshiping about God and the Lamb's work.
ఇప్పుడు ఎవరైతే ఈ దేవుని గొర్రె పిల్లను ఆరాధిస్తూ ఉన్నారో ఆ ప్రజలను చూస్తున్నాడు. You can see the work of the Trinity of God's plan and purpose. అంటే దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశంలో కలిగి ఉన్న త్రిత్వము యొక్క పని మీరు చూడగలుగుతూ ఉన్నారు. Now when we look into Colossians chapter 1, ఇప్పుడు కొలొస్సీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం కనుక మీరు చూస్తే, turn with me to Colossians please. కొలొస్సీయులకు రాసిన పత్రిక చూడండి. Paul also is explaining about who the glorious Lord Jesus Christ ఈ is. మహిమాయుక్తమైన యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో పౌలు కూడా ఆ సంగతి మనకి వివరిస్తూ ఉన్నాడు. The purpose of this great salvation, ఈ రక్షణ యొక్క గొప్ప ఉద్దేశము, what he has done. ఆయన ఏమి చేస్తున్నాడు. In the 13th verse he says, 13వ వచనంలో ఆయన అంటున్నాడు, delivered us from the power of darkness, అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసినాడు. translated us into the kingdom of his dear son. ఆయన కుమారుని యొక్క రాజ్య నివాసులునిగా చేసినాడు. And then he's in the 14th verse he says, 14వ వచనంలో ఆయన అంటున్నాడు, the forgiveness of sins and the redemption through the blood of the Lord. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. Delivered us from the power of darkness, అంటే అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి, or from the kingdom of Satan. లేకపోతే సాతాను రాజ్యము నుండి మనల్ని విడుదల చేసి, Translated us. Many times I repeated this word. ఈ వాక్యాన్ని నేను పదే పదే చెప్పినాను, మనల్ని రూపాంతపరిచినాడు, Translated us. మనలను మార్చివేసినాడు. But what do we understand? మనం దాని గురించి ఏమర్థం You చేసుకుంటున్నాం? always keep on thinking of that born again, born again, born again. I'm really sick of hearing this. మనం పదే పదే తిరిగి జన్మించుతా అన్న పదాన్ని వాడుతూ ఉంటాం గాని ఆ పదం ఒక్కటి వింటుంటే సరిపోదు. As a fellowship, we have this knowledge only about born again. ఈ తిరిగి జన్మించుట అన్న ఈ పదము గురించే మన సహవాసంలో దీని గురించే మనం ఎక్కువగా బోధిస్తూ ఉంటాం. Born again means born from above. తిరిగి జన్మించుట అంటే పైనుండి జన్మించుట. Born in the spirit. అంటే ఆత్మలో జన్మించుట. Born into God's family. దేవుని కుటుంబములో మనము జన్మించుట. That took the day when you were born again. Translated. ఎప్పుడైతే మీరు తిరిగి జన్మించినారో, అంధకారములో నుండి వెలుగులోకి నడిపించబడినారో, ఆ దినమందు ఇది జరిగింది. Delivered from the power of darkness. అంధకార సంబంధమైన శక్తి నుండి విడిపించబడి, Translated into the kingdom of his dear son. దేవుని కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మనం చేయబడినాం. We see the king and the kingdom here. ఇక్కడ రాజు, ఆయన రాజ్యం గురించి చూస్తున్నాం. Who is this king? ఈ రాజు ఎవరు? The King of Kings and the Lord of Lords. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. These two kingdoms are working right now in this world. ఈ రెండు రాజ్యాలు కూడా ప్రస్తుతం మన భూలోకంలో పనిచేస్తూ ఉన్నాయి. We see the kingdom of Satan. మనము సాతాను రాజ్యాన్ని చూస్తున్నాం. This is only for a short time. ఇది చాలా కొద్ది కాలం ఉండే రాజ్యమే. This will not last for many days, ఇది ఎన్నో దినాలు ఉండేది కాదు, many months, many years. ఎన్నో నెలలు గాని సంవత్సరాలు గాని. But this kingdom అయితే ఈ దేవుని రాజ్యం rule it all. అది నిత్యత్వం It's వరకు, an eternal kingdom. అది నిత్యత్వం ఉండే It's రాజ్యం, an everlasting kingdom. అది నిత్యము ఉండే రాజ్యము, It's a glorious kingdom అది మహిమాయుక్తమైన రాజ్యము, that shall rule in eternity. అది నిత్యత్వం వరకు పరిపాలించేదిగా ఉంటుంది. You and I are translated into that kingdom. మీరు నేను కూడా అట్టి రాజ్యములోనికి చేర్చబడ్డాం. How many times we heard, how many times we meditated that we are kings and priests. ఎన్నిసార్లు మనం ఈ సంగతి వింటూ వచ్చాం, ఎన్నిసార్లు మనం ధ్యానిస్తూ ఉన్నాం. మనము రాజుల యాజకుల సమూహము అని చెప్పబడుతూ, The king's blood was shed on the cross of Calvary. ఈ రాజు రక్తమే కలువరి శిలువలో చిందించబడింది. That was the translation happened in our lives. అదే మన జీవితాల్లో మార్పును తీసుకొచ్చిందిగా We are ఉండింది. a holy chosen generation. మనం ఎంతో పరిశుద్ధమైన ఎన్నిక చేయబడిన జనాంగం. How much we understand about this king. ఈ రాజు గురించి మనం ఎంత అర్థం How చేసుకుంటున్నాం. much we have a revelation of this glorious God. ఈ మహిమాయుక్తమైన దేవుని గురించి ఎటువంటి ప్రత్యక్షత మనం కలిగి ఉన్నాం. When you understand that, అది మీరు అర్థం చేసుకుంటే, you value the work of the cross of Calvary, ఆ కలువరి శిలువ మీద జరిగిన కార్యంని మీరు విలువ పడితే, then you will value yourself. అప్పుడే మిమ్మల్ని మీరు కూడా ఎంతో విలువైన వారుగా You ఎంచుకుంటారు. will respect yourself. నిన్ను మీరే You గౌరవించుకుంటారు. will know who are you? మీరు ఎవరు అన్న సంగతి Why మీరు you are in ఎరుగుతారు. this world? మీరు ఈ లోకములో ఉన్నప్పుడు What is your glorious future? మీ మహిమాయుక్తమైన భవిష్యత్తు ఏమై ఉంది? That cannot give you any sense to you. దాని గురించి మీకు ఒకవేళ గ్రహింపు లేకపోతే, Then you can never ever worship the Lord in spirit and మీరు in ఎన్నటికీ ఎప్పటికీ కూడా దేవుణ్ణి ఆత్మతో సత్యముతోటి ఆరాధించలేరు. Why only Paul? ఎందుకు పౌలే చెప్తున్నాడు? Why only John? ఎందుకు యోహానే Why చెప్తున్నాడు? only Peter? ఈ పేతురు మాత్రమే ఎందుకు చెప్తున్నాడు? Why only
only Brother Buxing? లేకపోతే బక్సింగ్ గారు ఎందుకు Why చెప్తున్నారు? only Billy Graham? బిల్లీ గ్రహం గారు ఎందుకు చెప్తున్నారు? Why only George Verwer? జార్జ్ వర్బర్ గారు ఎందుకు చెప్తున్నారు? Why not you and me? మీరు నేను కూడా ఎందుకు చెప్పలేకపోతున్నాం? Is he a partial God? ఆయన ఏమన్నా పక్షపాతం Is చూపించే he, దేవుడా? is he only a God of those people? వారికి చెందిన దేవుడుగానే Has he ఉంటున్నాడా? not paid a cost, a price on the cross of Calvary? ఆ కలువరి శిలువలో ఆయన మీ కొరకు నా కొరకు కూడా క్రయము చెల్లించలేదా? Are you not tasting that love deeper, deeper and deeper in your life? ఆ దేవుడు చూపించిన ప్రేమను మీ జీవితంలో లోతుగా ఎంతో లోతుగా మీరు అనుభవించట్లేదా? Then every moment of your life, అలాగైతే ప్రతి క్షణంలో కూడా every moment, మీ జీవితంలో ప్రతి క్షణము any situation, ప్రతి పరిస్థితిలో anywhere, ఎక్కడైనా any moment, ఏ సమయంలో అయినా any circumstances, any situation or circumstances, ఏ పరిస్థితిలో అయినా ఎటువంటి పరిస్థితులు మీరు ఎదుర్కొంటున్నా there will be worship. మీలో ఆరాధన మాత్రమే ఉంటుంది. What did John see? యోహాను ఏం చూసినాడు? People fall prostrate at the feet of Lord Jesus Christ and God. యేసుక్రీస్తు మరియు దేవుని దగ్గర ప్రజలందరూ కూడా సాష్టాంగ పడిపోతూ ఉన్నారు. Earlier also I said once, ముందుగా కూడా నేను ఒక విషయాన్ని చెప్పాను. there is a word called Sir Ashta Pranam in Sanskrit. సంస్కృతం భాషలో షష్ఠ ప్రణామం చేయడం అనే ఒక మాట ఉంది. What does it mean, Sir Ashta Pranam? షష్ఠ ప్రణామం అంటే దాని అర్థం Means ఏంటి? you will fall prostrate at the feet of God. అంటే మీరు దేవుని సన్నిధిలో సంపూర్ణంగా నేల మట్టానికి సాష్టాంగం చేసి Your entire hair, your face, your nose, your mouth, your entire body will prostrate before God. మీ వెంట్రుకల దగ్గర నుంచి మీ ముఖము, మీ దేహము, మీ కాలు సమస్తము కూడా దేవుని ఎదుట సాష్టాంగపడి ఉండడం. We can't do it here. ఇది మనం చేయలేం ఇక్కడ. Have you ever done it at home, at least? మీ ఇళ్లలో ఎవరైనా మీరు అట్లా చేయగలిగినారా? Some are nodding their heads. Why? ఎందుకు? You have not seen the glory, మీరు దేవుని మహిమను చూడలేదు. the dreadfulness, the awesomeness of the cross. అంత అద్భుతమైన ఆ శిలువ దృశ్యాన్ని మీరు చూడలేదు. When you see the glory, the beauty, the majesty of this God, ఈ దేవుని యొక్క రమ్యత ఎంతుందో, ఆయన అద్వితీయమైన మహిమ ఎలాగుందో మీరు చూస్తే that spontaneous worship will go. వెంటనే బలవంతం లేకుండానే దేవుని ఆరాధించడానికి మనం సాష్టాంగ పడిపోతాం. ఆయన పాదముల యొద్ద మనం సాష్టాంగ పడతాం. You know what Paul is saying in Colossians? కొలస్సీయులకు రాసిన పత్రికలో పౌలు ఏమంటున్నాడో మీకు తెలుసా? 15th verse. 15వ వచనంలో, Who is the image of the invisible God? ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. God, he is invisible. దేవుడు అదృశ్యుడై ఉన్నాడు. You and I cannot see him. మీరు నేను కూడా ఆయనను మన కళ్ళతోటి He's a చూడలేము. glorious one. ఆయన మహిమాయుక్తుడు. God is a spirit. దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. He has no image. ఆయనకి ఎటువంటి రూపము He లేదు. has no death. ఆయనకి మరణము లేదు. He is invisible, immortal. ఆయన అదృశ్యుడు, నిత్యుడు ఉండేవాడు. He lives in eternity. ఆయన నిత్యత్వంలో నివసించేవాడు. But what Paul is saying, అయితే ఇక్కడ పౌలు ఏమంటున్నాడు? he is the image of the invisible God. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి ఉన్నాడు. You know what John says? యోహాను ఏమంటున్నాడో తెలుసా? John 1 verse 18. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో, No one had seen God. ఎవరును ఎప్పుడైనాను దేవుని చూడలేదు. Only the Son of God has manifested himself. తండ్రి రమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. First Timothy chapter 4 verse 16 says, 1 తిమోతి 4:16 వచనంలో, great is the mystery of godliness. దేవుని యొక్క గొప్పతనం యొక్క మర్మము గొప్పది. It's a marmamu. అది ఒక మర్మముగా ఉంది. It's a mystery of godliness. అది దైవత్వం యొక్క మర్మముగా ఉంది. Because God was manifested in flesh. ఎందుకంటే దేవుడే శరీరధారిగా ఆయన ఆగుపడినాడు. This is something beyond our knowledge. ఇది మన ఊహకు అందనిది. A God who's so holy, దేవుడు ఎంతో పరిశుద్ధమైన God వాడు, who's a consuming fire. దహించు అగ్ని అయి ఉన్న ఈ When దేవుడు he came on the Mount Sinai, what all happened, you all know it. సీనాయి పర్వతానికి ఆయన దిగి వచ్చినప్పుడు అక్కడ ఏం జరిగిందో మీరందరికీ కూడా తెలుసు. But this God came down into this world. అయితే ఈ దేవుడు ఈ లోకానికి దిగి వచ్చినాడు. This is what Paul is saying. ఇదే పౌలు చెప్తున్నాడు. That he is the image of the invisible God. అదృశ్యుడైన దేవుని స్వరూపము అయి ఉన్నాడు. Just we'll have a glimpse in the Old Testament. పాత నిబంధనలో గనుక మనం కొన్ని విషయం చూస్తే,
Daniel chapter 10, please. దానియేలు గ్రంథము 10వ అధ్యాయం అండి. Daniel chapter 10, verse 5 and 6. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 5, 6 వచనాలు. Yeah. Read now. దానియేలు 10, 5, 6 వచనాలు చదువుతున్నాను. నేను కన్నులెత్తి చూడగా నారబట్టలు ధరించుకున్న ఒకడు కనబడెను. అతడు నడుమున మేలిమి బంగారము నడికట్టు కట్టుకొని ఉండెను. అతని శరీర రక్తవర్ణపు రాతి వంటిది. అతని ముఖము మెరుపు వలె ఉండెను. అతని కన్నుల జ్వాలామయమైన దీపములను అతని భుజములను పాదములను తలతలలాడు ఇత్తడిని పోలి ఉండెను. అతని మాటల ధ్వని నరసమూహము కంఠధ్వని వలె ఉండెను. He saw this glorious Lord. ఈ మహిమాయుక్తమైన దేవుణ్ణి ఈయన చూసినాడు. You find it in the Old Testament. పాత నిబంధనలో మీరు చూస్తున్నారు. Daniel saw this glorious Lord. దానియేలు ఈ మహిమాయుక్తమైన దేవుని There's so చూస్తున్నాడు. many things we don't have time now. చాలా విషయాలు ఉన్నాయి కానీ మనకి సమయం లేదు. Just a glimpse of the glorious Lord. అంటే ఈ దేవుని యొక్క కొన్ని విషయాలు మనం ఏదో కొంచెం తొంగి I చూడగలుగుతున్నాం. told you earlier we don't have time, verse by verse we can't meditate. It's not a Bible study now. వచనం వన్పి వచనం అని ధ్యానించడానికి బైబిల్ పట్టణము అటువంటి సమయం మనకి ఇప్పుడు లేదని It's ముందే a చెప్పాను. personal understanding. అందుకనే మీరే వ్యక్తిగతంగా దీన్ని అర్థం చేసుకోండి. So Paul is saying is the image of the invisible God. పౌలు అయితే అదృశ్య దేవుని యొక్క ఆ స్వరూప్యము అంటున్నాడు. Come to Colossians again. మరొకసారి కొలొస్సీయులకు రాసిన పత్రిక రండి. Colossians 1, కొలొస్సీయులకు రాసిన పత్రిక 1, verse 16, please. 16వ వచనము. Read, Nana. ఏలైనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టియు సృజింపబడెను. Creator. He is a creator. సృష్టింపబడినవి. ఆయనే He సృష్టికర్త. is a creator of all things. అన్నిటిని సృష్టించిన Whether సృష్టికర్త. in heavens or in the earth. అది ఆకాశంలో అయినా భూమి అయినా Visible or invisible. అవి కనిపించేవైనా They కనబడినవైనా were created by him, ఆయన ద్వారా సృష్టింపబడినాయి. for him. ఆయన కొరకే So he is సృష్టింపబడినాయి. a creator. అందుకనే ఆయన సృష్టికర్త Now ఉన్నాడు. when you personally define this creation, ఎప్పుడైతే మీరు వ్యక్తిగతంగా ఈ సృష్టినంతా కూడా నిర్ణయించగలిగితే you can't move around the world. మీరు ఈ భూమి చుట్టూ అయితే తిరగలేరు. You can't get into the galaxies. మీరు ఈ ఆకాశ మండలాల్లోని కూడా మీరు వెళ్ళలేరు. On your computer, through the YouTube, you can really research how this great creation is. అయితే ఈ కంప్యూటర్లో ఉన్న ఈ యూట్యూబ్ మాధ్యమం ద్వారా అసలు ఈ భూలోకము ఆకాశంలో ఏమైతే ఉన్నదో ఇవన్నీ కూడా పరిశోధించి మీరు తెలుసుకోవచ్చు. I think more than 15 years. 15 సంవత్సరాల క్రితం. Anyone knows about Swaroop? మీకు ఎవరికైనా Swaroop తెలుసా? మీకు తెలుసు. స్వరూప్ John కి సహోదరు తెలుసు. స్వరూప్ గురించి తెలుసా? జాన్ కి I'll tell తెలుసు, you, నాకు I'll tell తెలుసు. Tyagaraja uncle's second son. త్యాగరాజ్ అంకుల్ వారి రెండో కుమారుడు. I'll tell you what happened with me and him. ఆయన నాతోటి ఏం జరిగిందో ఒక విషయం చెప్తాను. The first time when he came to India from US, ఆయన అమెరికా దేశానికి వెళ్ళిన తర్వాత మొదటిసారి తిరిగి భారతదేశానికి వచ్చినప్పుడు with a great excitement he said like this. చాలా ఎంతో ఉత్సాహంగా ఒక మాట చెప్పినాడు. Anna, when Anna. the plane that has to come to India from US, ఇప్పుడు అమెరికా నుంచి భారతదేశానికి వచ్చే ఆ విమానము it has to cross the Atlantic Ocean. ఈ అట్లాంటిక్ మహాసముద్రం అది దాటుకుంటూ దాని మీద నుంచి రావాలి. Ocean, అది మహాసముద్రము. not sea, ఆ, not river. అదేదో నది కాదు, It's an ocean. అది ఒక పెద్ద సముద్రం, మహాసముద్రం. Atlantic Ocean. అట్లాంటిక్ మహాసముద్రము. So it has to cross the Atlantic Ocean. ఈ విమానము ఈ మహాసముద్రముని దాటుకొని దాని మీద నుంచి And he రావాలి. said it takes 8 to 12 hours. ఆయన అన్నాడు 8 నుండి 12 గంటలు పడుతుంది. 8 to 10 hours to cross the Atlantic Ocean. 8 నుండి 10 గంటలు ఈ అట్లాంటిక్ మహాసముద్రము ఈ విమానం దాటడానికి పడుతుంది. The air hostess always announces we are still on the Atlantic. We are still on the Atlantic. ఆ విమానం లోపల ఉన్న ఆ సిబ్బంది మనం ఇంకా ఈ మహాసముద్రాన్ని దాటుతున్నామని ప్రకటన చేస్తూ ఉంటారు. After he said, అది చెప్పిన తర్వాత my mind went into my childhood days. నా ఆలోచన అంతా కూడా నా బాల్యం దగ్గరికి వెళ్ళిపోయింది. What did I learn in my childhood? నా చిన్న వయసులో నేనే నేర్చుకున్నాను. About the oceans. ఈ సముద్రాల గురించి నేర్చుకున్నాను. Which is the biggest ocean? అసలు సముద్రాలలో మహాసముద్రం ఏది? Amen. I thought when
Atlantic is so great and so wide and so huge. How great it would be the Pacific. ఇప్పుడు అట్లాంటిక్ మహాసముద్రం గురించే ఇది ఇంత గొప్పగా చెప్తూ ఉంటే ఈ పసిఫిక్ మహాసముద్రం అనేది అది ఇంకా ఎంత పెద్దది. Apart from that, అదే కాకుండా then I started thinking of how glorious, how great is His wisdom to create these things. అంటే ఈ సముద్రాల్ని ఈ మహా జలపాతాన్ని అంతా కూడా సృష్టించిన ఈ సృష్టికర్త యొక్క జ్ఞానము ఆయన ఆలోచన ఇంకా ఎంత గొప్పది. Great, so glorious He is. ఎంతో గొప్ప ఎంతో మహిమాయుతుడైన దేవుడు ఆయన. And 17th verse He says, 17వ వచనంలో ఆయన అంటున్నాడు, He's before all things. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. He's before all things. అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. And Revelation chapter 1, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం verse 8. Someone read it loudly and quickly, please. 8వ వచనాన్ని ఎవరైనా బిగ్గరగా త్వరగా చదవండి. ప్రకటన 1:8 అల్ఫయు ఓమెగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవునకు ప్రభు సెలవిచ్చుచున్నాడు. I am the Alpha, the Omega. అల్ఫాయు ఓమెగయు నేనే. In Telugu it is very beautiful. తెలుగులో చాలా రమ్యంగా ఉంది. What is that? దాని సంగతి ఏంటి? Vartamana. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే. What do we understand about that? దాని గురించి మనం ఏం అర్థం We చేసుకోగలుగుతున్నాం? can't count His years, right? అంటే ఆయన సంవత్సరాలు ఏంటో మనము అసలు He's లెక్కించలేం. existing in eternity. ఆయన నిత్యత్వములో నిలిచి ఉండేవాడు. To Moses he said, మోషేతోటి ఆయన అన్నాడు, I am. నేను ఉన్నవాడను, I am. నేను ఉన్నవాడను. From Genesis to Revelation you find this. ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు మీరు ఇదే కనుగొంటారు. He is the I am of the Bible. ఆయన బైబిల్ గ్రంథానికే ఉన్నవాడుగా ఉన్నాడు. He is the I am. ఆయనే ఉన్నవాడు. Anything was created only by Him. సమస్తము కూడా ఆయన ద్వారానే సృష్టింపబడినాయి. Bible begins with Genesis 1 verse 1. ఆది కాండము 1వ అధ్యాయం 1వ వచనంతో బైబిల్ In ఆరంభమవుతుంది. the beginning God created. ఆది యందు దేవుడు సృష్టించినాడు. What did He create? ఏమి సృజించినాడు? Heavens and earth. భూమి ఆకాశములను When సృజించెను. everything was vacuum, ప్రతిదీ కూడా నిరాకారంగా when He has శూన్యముగా not ఉన్నప్పుడు, created anything, అప్పుడు దేవుడు ఏమి లేనప్పుడు He was still existing. ఆయన అప్పుడు ఇంకా ఉండినవాడుగా That ఉన్నాడు. is what He's saying, I am. అదే ఉన్నవాడను అంటే అదే చెప్తున్నాడు ఆయన. He is a self-existing God. అంటే ఆయన స్వయాన్న ఆయన ఉన్నవాడు. No one has created Him. ఆయనను ఎవరు సృష్టించలేదు. The Jews could not understand that. యూదులు ఈ సంగతి అర్థం చేసుకోలేదు. There was an argument with them. వారితో ఒక వాదన జరిగింది. What did He say? ఏమన్నారు? I was before Abraham. నేను అబ్రహాము కంటే ముందు ఉన్నవాడను. Even in the New Testament you find that. నూతన నిబంధన గ్రంథంలో కూడా మీకు అది కనిపిస్తుంది. Lord Jesus Christ was identifying with, saying that I am the door. యేసుక్రీస్తు ప్రభువారు కూడా నేనే ద్వారమును I am the way. నేనే మార్గమును, I am the good shepherd. నేనే మంచి కాపరిని, I am the true wine. నేనే నిజ ద్రాక్షావళిని, I am the resurrection and the life. నేనే పునరుద్ధానమును జీవనై ఉన్నాను. He is the eternal one. ఆయన నిత్యుడు ఉండేవాడు. He is existing in eternity. ఆయన నిత్యత్వములో వసించే దేవుడు. This Lord, ఈ దేవుడు according to Philippians chapter 2, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ప్రకారము the deeper revelation of the cross. దాంట్లో Paul is సిలువను explaining. గూర్చిన లోతైన ప్రత్యక్షత ఏంటంటే He is equal with God, ఆయన దేవునితో సమానుడై ఉండి but He took no reputation. అయితే దాని గురించి ఏమి ఆలోచించకుండా He humbled Himself. తన్ను తాను తగ్గించుకున్నాడు. His humility, His humbleness, His meekness, His lowliness, how sober, how glorious He is. This is all beyond our knowledge. ఆయన తగ్గించుకున్న రీతిని గనుక మనం ధ్యానించినట్లయితే అది ఎంతో మహిమాయుక్తమైన ఎంతో అద్భుతమైన సంగతి, అసలు మనము గ్రహించలేని సంగతి అది. Why? ఎందుకు? Because we are so proud people. ఎందుకంటే మనము ఎంతో గర్విష్ఠులమైన ప్రజలం. We boast in so many idiotic things. ఎంతో పనికి మాలిన సంగతుల గురించి మనం గొప్ప చెప్పుకునేవారుగా ఉంటాం. The perishing things we boast about. అన్ని నశించిపోయే సంగతుల గురించే మనల్ని మనం గొప్ప చేసుకునేవారుగా ఉంటాం. We are not humble like our Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి వలె మనం దీనులుగా ఉండలేకపోతున్నాం. Obedient unto the deaths. మరణమంత వరకు విధేయత చూపించేవారుగా In ఉండలేకపోతున్నాం. your lifetime, మీ జీవిత కాలంలో have you ever stood at the cross of Calvary? ఎప్పుడైనా కల్వరి సిలువ చెంత మీరు ఒకసారి నిలబడినారా? You will break your heart. మీ హృదయాన్ని
పగలుగొట్టుకునే పరిస్థితి You అయిపోతుంది. will crush yourself at the feet of the Lord. మీ స్వయాన్ని దేవుని పాదముల చేత నలుగొట్టుకునే వారిగా అయిపోతారు. He humbled himself, ఆయన తను తాను తగ్గించుకున్నాడు. obedient to the death. ఆయన మరణమంత వరకు విధేయత చూపించినాడు. How much pain, agony, only the Holy Spirit will explain it to you, not me. ఎంత శ్రమ, ఎంత వేదన ఆయన అనుభవించినాడో నేను వివరించలేను గాని పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే ఆ సంగతి మీకు వివరించగలడు. We are redeemed through that blood. మీరు అట్టి రక్తము చేత విమోచించబడిన వారు. His death, burial, and resurrection ఆయన మరణము, భూస్థాపన, పునరుద్ధానము brought us a glorious hope. మనకి ఒక శుభప్రదమైన నిరీక్షణ కలుగజేసింది. What is that? అదేంటి? Hebrews chapter 2, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం verse 9 and 10, please. 9, 10 వచనాలండి. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. ఎవని నిమిత్తము సమస్తము ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయట ఆయనకు తగును. There's so many young people here, right? ఇక్కడ చాలా యవనస్తులు ఉన్నారు కదా. Now, according to these two verses, tell me, why did the Lord go to the cross? ఈ 2 వచనాలను మీరు గ్రహించిన వారైతే ప్రభువు శిలువ చెంతకు ఎందుకు వెళ్ళినాడో మీరు చెప్పండి. Those who think that they are younger to me can also answer. నాకంటే యవనస్తులు అని అనుకుంటున్నారో వారు కూడా చెప్పచ్చు. Why did the Lord go to the cross? ప్రభువు శిలువ చెంతకు ఎందుకు వెళ్ళినారు? Just according to the two verses. ఈ చదివిన 2 వచనాలను బట్టి Elderly woman is saying, పెద్దవారైన అమ్మగారు చెప్తూ ఉన్నారు. Ebanal sister report, I think I'm not worthy to wash your feet, but let me glorify the Lord. మీ You know, నిమిత్తము this దేవుని is- మహిమపరుస్తూ this ఉన్నాం. you and I have to understand. ఇదే ఈ సంగతి మీరు నేను కూడా గ్రహించాలి. Did the author have written anything like that? పాప క్షమాపణ, సమాధానము, సంతోషము ఏమైనా ఉందా అక్కడ? పాప క్షమాపణ, సంతోషము, సమాధానం అన్న మాటలు అక్కడ ఏమన్నా రాసినాడా అండి గ్రంథకర్త? ఏముంది? కానీ ఇక్కడ ఏమన్నా మీరే ఉంది? చెప్పాలి ఇప్పుడు. ఇప్పుడు మీరే చెప్పాలి. మేము ఇద్దరమే మాట్లాడుతూ ఉన్నాం అప్పటి నుంచి. Amen. In bringing many sons to glory. అనేక కుమారులను ఆయన మహిమకు చేర్చున్నము. What was lost in the Garden of Eden, ఏదైనా వనములో ఏదైతే పోగొట్టుకున్నామో he won it in the Garden of Gethsemane. ఆయన గత్సెమనే వనములో దానిని ఆయన మరి తిరిగి సమకూర్చినాడు. That prayer made him strong to grow to the cross of Calvary. యేసుక్రీస్తు ప్రభువారు చేసిన ప్రార్థన ఆయన సిలువను ఎక్కడానికి ఆయనను బలపరిచింది. Bringing us into that glorious, eternal, everlasting future. ఈ మహిమాయుక్తమైన నిత్యత్వములోనికి మనలను తీసుకురావడానికి. If you understood this, ఈ సంగతి మీరు గ్రహించిన వారైతే you will be the first person to worship the Lord now. దేవుని ఆరాధించే వారిలో మీరే మొదటి వారుగా ఉంటారు.